రాజ్యాంగాన్ని అమలు చేసే ఈ శాసనసభను గౌరవంగా నడపాలని చెప్పి నీతివంతమైన పాలన అందించడంతో పాటు నీతివంతమైన సభను కూడా నడపాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆరాటపడతా ఉన్నాం. ఇప్పుడు ఈ సభలో కొలువుదీరిన ప్రభుత్వ అధ్యక్ష ప్రజలు దేవుడు మెచ్చిన ప్రభుత్వం అధ్యక్ష. వాళ్ళిద్దరూ మెచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం ఈరోజు ఈ సభలోకి అడుగు పెట్టగలిగింది. వచ్చే 5 ఏళ్ళు కూడా దేవుడి ఆశీస్సులతో ప్రజల కోసమే పనిచేస్తుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. అధ్యక్ష, నేను ఎప్పుడు ఎన్నికల్లో మాట్లాడుతూ ఉండేవాడిని ఒక మాట, చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలి, చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి అని చెప్పి నా 3648 కిలోమీటర్ల నా పాదయాత్రలో కూడా ఇవే మాటలే గట్టిగా కూడా చెప్తాను. నేనేం చెప్పానో చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా అదే చేస్తా ఉన్నాను. ఈ 3 వారాల పాటు జరిగిన పాలన కూడా ఇదే మాదిరిగానే జరుగుతా ఉంది. అధ్యక్ష, గ్రామం నుంచి అధ్యక్ష ఆయన మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు అధ్యక్ష, ఎందుకంటే కుక్కతో ఒక వంకరే అధ్యక్ష. ఎప్పుడు అలాగే ఉంది అధ్యక్ష. గ్రామం నుంచి అసెంబ్లీ వరకు చెడిపోయిన ఈ వ్యవస్థను మార్చడానికి ప్రతి అడుగు వేస్తా ఉన్నాం. ఈ 3 వారాల పాటు మమ్మల్ని, మా ప్రభుత్వాన్ని గమనించిన ఎవరికైనా కూడా అర్థమవుతుంది ఈ మాటలు. రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా అధ్యక్ష, ఇసుక, మట్టి, రేషన్ కార్డు, పెన్షను, ఇల్లు, కులం సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, బీమా, కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే సొమ్ము, చివరికి మరుగుదొడ్లు కూడా కానివ్వండి అధ్యక్ష, కేవలం గ్రామాలలో జరుగుతా ఉన్నది దోచుకోవడం లేక లంచం లేనిదే ఏ పని జరగని పరిస్థితి. ఈ వ్యవస్థను సర్వనాశనం చేసిన పరిస్థితులు గ్రామ స్థాయిలో కనిపిస్తున్నాయి అధ్యక్ష. ఇటువంటి ఈ చెడిపోయిన ఈ వ్యవస్థను పైనుంచి కింది దాకా పూర్తిగా మార్చాలనే నిర్ణయంతోనే నేను ఇక్కడికి వచ్చాను. కింద నుంచి అసెంబ్లీ దాకా ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావాలి. ఇదే మాట నేను అడిగాను అధ్యక్ష. నా 3645 కిలోమీటర్లలో నేను అడిగిన మాట కూడా ఇదే. ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికల్లో కూడా నేను అడిగిన మాట కూడా ఇదే. ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ చెడిపోయిన ఈ వ్యవస్థను మారుస్తాను అని చెప్పి ఒక్క అవకాశం ఇవ్వని అడిగా. ఈరోజు దేవుడు ఆశీర్వదించాడు, ప్రజలు దీవించారు. అక్షరాల చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీ స్థానాలతో అక్షరాల ఎప్పుడూ చరిత్రలో కని విని ఎరగని రీతిగా 50% ఓట్ షేర్తో ఇవాళ ప్రజలు దేవుడు ఆశీర్వదించారు. అధ్యక్ష, ఈ అవినీతి, ఈ దుర్నీతి వ్యవస్థలను మార్చి నీతివంతమైన పరిపాలన అందించాలన్న నిర్ణయంతోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. చెప్పిన మాటలు కట్టుబడి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసే దిశగా నిష్ఠతో అడుగులు వేశాం. ఇంతవరకు ఎక్కడా కూడా రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలో కూడా బహుశా ఇది జరగల. దేశం మొత్తం మన వైపు చూడాలా, ట్రాన్స్పరెన్సీ అన్నది ఎలా ఉంటుందో దేశానికే చూపించాలని చెప్పి ఆరాటపడ్డాం. జ్యుడిషియల్ కమిషన్ అన్నది ఒక ప్రభుత్వం వెళ్ళి మాకు ఒక జడ్జిని ఇవ్వండి అని చీఫ్ జస్టిస్ని అడిగిన పరిస్థితి ఎప్పుడూ లేదు. జడ్జిని ఇవ్వండి అని చెప్పి జడ్జిని అడిగాం. టెండర్లు ఏదైనా కూడా, హై వాల్యూ టెండర్లు ఏదైనా కూడా ఉంటే కూడా ఆ టెండర్లను నేరుగా జడ్జికే ఇస్తాము. ఆ జడ్జి గారు
ఎవరైతే జ్యుడిషియల్ కమిషన్గా అపాయింట్ అవుతారో ఆ జడ్జి గారిని వారం రోజుల పాటు ఆ టెండర్లను పబ్లిక్ డిస్ప్లేలో పెట్టండి. ఎవరైనా కూడా సూచనలు సలహాలు ఎవరైనా ఇస్తే తీసుకోండి. మాకు వ్యతిరేకులైన పార్టీలైనా కూడా, మాకు వ్యతిరేకులైన మనుషులైనా కూడా అటువంటి సూచనలు సలహాలు ఇచ్చినా కూడా తీసుకోండి. వాళ్ళు ఏ సలహాలు ఇచ్చినా కూడా ఆ జడ్జి గారికి ఆ సలహాలు తీసుకున్న తర్వాత ఆ జడ్జి గారు తన దగ్గర ఉన్న టెక్నికల్ టీమ్స్లో ఆ టెక్నికల్ టీంకి సంబంధించిన ఖర్చులు కూడా మా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కూడా జడ్జి గారికి భరోసా ఇచ్చాం. ఆ జడ్జి గారు తన దగ్గర ఉన్న టెక్నికల్ టీంతో ఎటువంటి సూచనలు సలహాలు వచ్చినా కూడా ఆ సూచనలు సలహాలన్నీ కూడా తీసుకొని ఆ తర్వాత ఆ జడ్జి గారు ప్రభుత్వాన్ని పిలిచి తన ఓన్ విజ్డమ్లో ఈ మార్పులు చేయండి, ఈ మార్పులు ఇవి మార్చండి అని ఆ జడ్జి గారు ఏ సూచనలు ఏ సలహాలు ఇచ్చినా కూడా పర్వాలేదు, టెండర్లకు ముందే ఆ సూచనలు సలహాలన్నీ కూడా చేసిన తర్వాతనే టెండర్లకు పోతాము అని చెప్పిన పరిస్థితి దేశ చరిత్రలో కూడా లేదంటే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పి నిష్ఠతో అడుగులు వేశాం. పారదర్శక పాలన ఇవ్వాలన్న తలంపుతో నిష్ఠతో పరిపాలన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అధ్యక్ష, రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతి దుబారాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. ఇరిగేషన్ దగ్గర నుంచి ఏ కాంట్రాక్టు తీసుకున్నా కూడా ప్రాజెక్టులు కట్టడం కాదు, అవినీతి కాంట్రాక్టుల ద్వారా వేల కోట్లు సంపాదించుకోవడం అనే దుష్ట సంస్కృతిని కూకటి వేలతో సహా పెకిలించి వేసేదానికి సన్నాహాలు చేస్తా ఉన్నారు. ప్రతి వర్క్ మీద అధ్యయనం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఒక టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ని వేశాం. ప్రతి వర్క్ మీద కూడా అధ్యయనం జరుగుతూ ఉంది. ఆ అధ్యయనం చేసిన పిమ్మట ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అంచనాలను పెంచేసి, ఏ రకంగా టైలర్ మేడ్ ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా పెట్టి వీళ్ళకు కావలసిన వాళ్లకు నచ్చిన వాళ్లకు మాత్రమే పెంచిన రేట్లతో ఏ రకంగా వర్కులు ఇచ్చారు అన్నది ఆ ఇంజనీర్లు తేలుస్తారు. తేల్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్లను రివర్స్ టెండరింగ్ ద్వారా పబ్లిసైజ్ చేస్తాం. రివర్స్ టెండరింగ్ ద్వారా పబ్లిసైజ్ చేసిన ఆ వర్కుల్లో కేవలం ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియాను మాత్రం మారుస్తాం. ఎక్కువ మంది వచ్చి ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియాలో పార్టిసిపేట్ చేసి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే పరిస్థితి క్రియేట్ చేస్తాం. దానివల్ల ఏకంగా 15 నుంచి 20% వరకు వర్కులలో రేట్లు తగ్గుతాయి. ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది ఏ స్థాయిలో అవినీతి జరిగింది అన్న సంగతి. ఎవరికి కూడా చెప్పాల్సిన పని లేకుండా ప్రజలందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రులు, ఉద్యోగులు, మంత్రులు ఎవరైనా కూడా కావచ్చు అధ్యక్ష, వీళ్ళందరూ కూడా ప్రజా సేవకులు అధ్యక్ష. ప్రతి ఒక్కరూ నీతిమంతంగా ఉండాల్సిందే. అవినీతి అన్నది మాత్రం సహించబోము అని చెప్పి మాత్రం ఖరాఖండిగా చెప్తా ఉన్నాను. నీతివంతమైన పాలన అందిస్తేనే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది అధ్యక్ష. ప్రపంచమంతా కూడా ఇదే చెబుతుంది అధ్యక్ష. టాప్ 10 లిస్ట్ తీసుకుంటే అధ్యక్ష, లీస్ట్ కరప్ట్ నేషన్స్ కు సంబంధించి టాప్ 10 లిస్ట్ తీసుకుంటే ప్రపంచ దేశాలు కనిపిస్తాయి అధ్యక్ష. డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్లాండ్, స్వీడన్, సింగపూర్, ఇంకా ఇటువంటి అనేక దేశాలు కనిపిస్తాయి అధ్యక్ష. అక్కడ చూస్తే అధ్యక్ష పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడైతే కరప్షన్ తక్కువగా ఉంటుందో అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ను కూడా చాలా ఎక్కువగా నెంబర్ 1గా కూడా కనిపించే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అవినీతిని తుడిచేస్తే అందరి సంపద పెరుగుతుంది. పారదర్శక పాలన ఇవ్వగలిగితే రోల్ మోడల్గా నిలుస్తాం. రోల్ మోడల్ అధ్యక్ష దేశానికే కాదు అధ్యక్ష, కరెక్ట్గా చేయగలిగితే రోల్ మోడల్ ప్రపంచానికి కూడా నిలిచగలిగే పరిస్థితులు వస్తాయి అధ్యక్ష. మనకు 972 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది అధ్యక్ష. రైలు ఉంది, రోడ్డు ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది. వీటిని ఇంకా ట్రాన్స్పరెన్సీ అన్న ఒక పదం తీసుకొని రాగలిగితే, అవినీతికి నిజమైన అడ్డుకట్ట వేయగలిగితే
అభివృద్ధి అన్నది మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది అధ్యక్ష. వనరుల దోపిడీని అరికట్టి వనరుల ఉపయోగం దిశగా అడుగులు వేయాలి అధ్యక్ష. నీతివంతమైన రాష్ట్రాన్ని నిర్మించుకుంటేనే ప్రతి కుటుంబానికి భవిష్యత్తు కూడా ఉంటుంది. దేశమంతా మన వైపు చూసేలా ఈ వ్యవస్థలో పూర్తిగా మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి ఒకవైపు అడుగుతూనే ఉంటాం అధ్యక్ష. బహుశా 250 వచ్చిందంటే ఈ పరిస్థితి బహుశా ఉండేది కాదేమో. కానీ మన కర్మ కొద్దీ వాళ్ళకు 353 వచ్చి వాళ్ళ సొంతంగానే 303 వచ్చిన పరిస్థితులు చూస్తా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక హోదా అన్నది మన శ్వాస అధ్యక్ష. కాబట్టి దానికోసం వాళ్ళు ఇచ్చేదాకా వాళ్ళ మనసులు కరిగేదాకా అడుగుతూనే ఉంటాం అధ్యక్ష. దాని మీద దానికోసం ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటాం. కానీ అదే సమయంలో పారదర్శక పాలనతో అవినీతి లేని రాష్ట్రం అనే ప్రత్యేక స్లోగన్తో మనకు మనం పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఎక్కువగా మన రాష్ట్రానికి తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తూనే ఉంటాం అధ్యక్ష. అధ్యక్ష, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అధ్యక్ష 9 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. నా 3648 కిలోమీటర్ల నా పాదయాత్రలో కూడా 13 జిల్లాల్లో సాగిన పాదయాత్రలో కూడా ప్రతి పేద మధ్యతరగతి కుటుంబం పడే కష్టాలను, ప్రతి రైతు అణగారిన సామాజిక వర్గాలు పడే కష్టాలను, విద్యార్థులు నిరుద్యోగులు పడే కష్టాలను, పేదింటి అక్కచెల్లెమ్మలు పడే కష్టాలను, చిరు ఉద్యోగులు చిరు వ్యాపారాలు చేసుకునే వారు పడే కష్టాలను అన్నీ కూడా దగ్గర నుంచి చూశాను అధ్యక్ష. వీరందరి జీవితాలను మార్చాలన్న పట్టుదలతోనే ఈరోజు నేను ఇక్కడ నిల్చొని ఉన్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ప్రతి పేద మధ్యతరగతి కుటుంబం ఏం కోరుకుంటుందో నేను విన్న తర్వాత మంచి చేయడం కోసం ఈ శాసనసభలో ముఖ్యమంత్రిగా ఇవాళ నేను మాట్లాడుతా ఉన్నా. నవరత్నాల అమలుతో ప్రతి పేదవాడి సంఖ్యలను పెంచాలని చెప్పి ఆరాటపడతా ఉన్నా అధ్యక్ష. అన్ని సామాజిక వర్గాలలో కూడా వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళందరూ కూడా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించగలిగితే నిజంగా ముఖ్యమంత్రిగా నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అధ్యక్ష. ఈ దిశగా అడుగులు వేస్తూ సామాజిక న్యాయంలోనే దేశంలోనే నంబర్ 1గా ఎప్పుడో చేస్తామన్న మాటలు నేను చెప్పలేదు అధ్యక్ష, చెప్పడం లేదు అధ్యక్ష. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు ఇటువంటి మాటలు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఇప్పుడేం చేస్తావయ్యా అంటే ఇప్పుడేం చేస్తావన్న మాటలు చెప్పరు. 2029లో ఏం జరుగుతుంది, 2050లో ఏం జరుగుతుంది, ఇంకా అవకాశం ఉంటే 2070లో కూడా ఏం జరుగుతుందో చెప్పే మాటలు నేను ఇవాళ చెప్పడం లేదు అధ్యక్ష. సామాజిక న్యాయంలో దేశంలోనే నంబర్ 1గా ఎప్పుడో చేస్తామనే మాటలు నేను చెప్పడం లేదు. మంత్రి మండలి ఏర్పాటులోనే దేశ చరిత్రలోనే అత్యున్నత సామాజిక కేబినెట్ ను ఇచ్చాను అధ్యక్ష అని చెప్పి గర్వంగా కూడా నేను ఇవాళ చెప్తాను. నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్ వర్కుల్లోనూ సామాజిక న్యాయం రాబోయే రోజుల్లో వర్ధిల్లేట్టుగా చేస్తామని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా అధ్యక్ష. నా సొంత సామాజిక వర్గాన్ని తగ్గించుకొని మరీ ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారంలోనూ రాష్ట్ర అధికారంలోనూ వాటా ఇవ్వటం ద్వారా ఒక విప్లవానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా గర్వంగా చెప్తాను. నామినేటెడ్ పదవుల్లోనే కాదు, నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో 90% మంది జనాభాకు సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన న్యాయం అందుతుంది అని చెప్పి గర్వంగా కూడా నేను ఇవాళ చెప్పగలుగుతున్నా అధ్యక్ష. నవరత్నాల అమలు ద్వారా అందరికీ విద్యను నినాదంగా కాకుండా
ప్రాథమిక హక్కుగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తామని చెప్పి ఏ మనిషి వైద్యం అందక నిస్సాయంగా చనిపోరాదన్న లక్ష్యంతో గట్టిగా ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టి గొప్పగా చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ గెలిచే వరకు ఒక మాట, గెలిచిన తర్వాత మరో మాట అన్నట్టుగా కాకుండా మేనిఫెస్టో అంటే ఇంత లావు పుస్తకాలు తీసుకొచ్చి 100 పేజీల పుస్తకాలు పెట్టి ప్రతి కులానికి ఒక పేజీ చేర్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ కులంతో పని లేదు, ఆ మేనిఫెస్టోతోనే పని లేదు అన్నట్టుగా ఆ మేనిఫెస్టో తీసుకొని వచ్చి డస్ట్బిన్ లో పడేసే పరిస్థితి కాకుండా మేనిఫెస్టో అనడానికి ఒక అర్థం తెచ్చే విధంగా అది ఎప్పుడూ కూడా మాకు కనిపించే విధంగా ఉండాలని చెప్పి కేవలం 2 పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చాం అధ్యక్ష. ఆ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో ఈరోజు నా సీఎం పేషీలో కూడా, నా సీఎం చేంబర్స్ లో కూడా నా మేనిఫెస్టో నా కళ్ళు ఎదుటినే కనిపిస్తుంది అధ్యక్ష. నా కళ్ళు ఎదుటినే, నా కళ్ళు ఎదుటిన కోట ఇటువైపు ఒక పేజీ, అటువైపు ఒక పేజీ కనిపిస్తుంది. నేను ప్రతిరోజు చూసేటప్పుడు నాకు అది కనపడాలి. నాకు ఒక్కరికే కనపడే పరిస్థితి కాదు అధ్యక్ష. మంత్రులందరికీ కూడా అదే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేనిఫెస్టో అనేది వాళ్ళకు కళ్ళ ముందునే కనిపించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు. మేనిఫెస్టో అనేది ఒక మంత్రులతోనే పరిమితం కాలేదు. ప్రతి సెక్రటరీకి, ప్రతి హెచ్ఓడికి ఇదే మేనిఫెస్టో వాళ్ళ కళ్ళ ఎదుట కనిపించేట్టుగానే అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశాం. మేనిఫెస్టో అన్నది చెత్తబుట్టలో పడేసే కార్యక్రమం కాదు అధ్యక్ష. మేనిఫెస్టో అన్నది ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా ఈ ప్రభుత్వం భావిస్తా ఉందన్న సంకేతం ప్రతి ఒక్కరికి పోయేలా చేశాం అధ్యక్ష. ఇదే మేనిఫెస్టోలో అమలు చేసే కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా కింద అధ్యక్ష ప్రతి రైతుకు పెట్టుబడి రాయితీ కింద, పెట్టుబడి సహాయం కోసం అని చెప్పి ప్రతి రైతుకు తోడుండే కార్యక్రమం చెప్పిన దానికంటే ముందే అధ్యక్ష 4 ఏళ్లలో తర్వాత అని చెప్పాం. 2వ ఏడాది 4 సంవత్సరాలని చెప్పాం. చెప్పిన దానికంటే ముందే అధ్యక్ష ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి అమలు చేస్తా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ప్రతి రైతు కుటుంబానికి అధ్యక్ష పెట్టుబడి సాయం కింద ఏటా ఒకేసారి వారి పాత అప్పులతో సంబంధం లేకుండా అధ్యక్ష అన్ఇన్కంబర్డ్ అమౌంట్ అధ్యక్ష, వాళ్ళ రైతులకు పాత అప్పులతో సంబంధం లేకుండా ప్రతి రైతు చేతిలోనూ 12,500 రూపాయలు ప్రతి రైతుల చేతిలోనూ పెట్టబోతా ఉన్నాం అధ్యక్ష. బోరు వేయడానికి అధ్యక్ష నియోజకవర్గానికి ఒకటి చెప్పురా. ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో బోర్డు వేసుకుంటూ అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ రైతులకు కూడా రాకూడదు, ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకూడదు అని చెప్పి ఆ బోరును వేస్తూ ఆ నీళ్లు పడక ఆ రైతన్న చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలోకి అప్పుడు బాధ పెరిగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాకూడదు అని చెప్పి అక్షరాల ఇదే బడ్జెట్లోనే అధ్యక్ష అక్షరాల నియోజకవర్గానికి ఒకటి చెప్పున 200 బోర్ల మిషన్లు కొనమని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సున్నా వడ్డీ పథకం అధ్యక్ష, రైతన్నలకు మంచి జరగాలి, రైతన్నలకు మేలు జరగాలి అనంటే రైతన్నలు తీసుకున్న రుణాల మీద సున్నా వడ్డీకే రుణాలిచ్చే పరిస్థితి పెరుమరుగైపోయిన పరిస్థితి మన రాష్ట్రంలో చూసాం. సున్నా వడ్డీకే రుణాలిచ్చే పథకం రద్దయిపోయిన పరిస్థితులు చూసాం. మళ్ళీ నేను వాళ్ళ గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం పేరుతో మళ్ళీ సున్నా వడ్డీకే రైతులకు రుణాలిచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నా అధ్యక్ష. రైతన్నలకు, అక్క చెల్లెమ్మలకు వీరిద్దరికీ కూడా సున్నా వడ్డీకే రుణాలిచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. సున్నా వడ్డీకే రుణాలిచ్చే పథకం రైతన్నలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రద్దు చేశారు. అక్క చెల్లెమ్మలకు వచ్చేసరికి
2016 మే నుంచి సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి మళ్ళీ రాజ్యాంగ రాజ్యం దిశగా అడుగులు వేస్తూ సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చేదానికి గొప్పగా శ్రీకారం చుట్టా ఉన్నాం అధ్యక్ష. ఇకపై అధ్యక్ష, రైతులకు ఎప్పుడు రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి రైతులు ఆ బ్యాంకుల చుట్టూ ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టినా కూడా ఇన్సూరెన్స్ రాని పరిస్థితిలో వాళ్ళ చుట్టూ తిరిగే పరిస్థితిని కూడా పూర్తిగా తెరమరుగయ్యేట్టుగా చేస్తా ఉన్నాం. రైతులకు సంబంధించిన పూర్తిగా ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే కడుతుంది. కట్టడమే కాకుండా రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా ఇక ప్రభుత్వమే వెంటబడుతుంది. ప్రభుత్వమే వెంటబడి ఇన్సూరెన్స్ క్లెయిమ్లు తీసుకొచ్చి రైతన్నలకు పూర్తిగా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం కూడా చేస్తుందని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, కరువు వరదలు వచ్చినప్పుడు రైతన్నను ఆదుకునే పరిస్థితి కోసం రైతన్నలు ఎదురు చూస్తా ఉన్నాడు అధ్యక్ష. బాధాకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, రైతులు ఆదుకునే దానికోసం ఎదురు చూస్తా ఉన్నప్పుడు ఆ ఇన్పుట్ సబ్సిడీ వస్తుందేమో అని చెప్పి ఆ రైతన్న చూస్తా ఉన్నప్పుడు ఆ రైతన్న పరిస్థితి వాళ్ళ ఏమిటో తెలుసా అధ్యక్ష? రైతన్నలకు గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ అధ్యక్ష అక్షరాల 2,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. గత ప్రభుత్వం మామూలుగా ఎప్పుడైనా ఎక్కడైనా వరద వచ్చినా కరువు వచ్చినా కూడా వెంటనే చేయాల్సిన పని ఏమిటి అంటే ఖరీఫ్లో రైతన్నకు నష్టం జరిగితే రబీ వచ్చేసరికి ఆ రైతన్నకు తోడ్పాటిస్తాం. రబీ వచ్చేసరికి రైతన్నకు ఆదుకునే దానికోసం అని చెప్పి ఆ రైతన్నకు అండగా నిలుస్తాం, ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. ఆ రోజులు ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎప్పుడు కూడా జరగల. రైతన్నలకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీలు 2,000 కోట్ల రూపాయలు అక్షరాల పెండింగ్ లో పడున్న పరిస్థితులు చూశాం. అక్షరాల అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోపే ఆ రైతులకు సంబంధించిన పెండింగ్ ఇన్పుట్ సబ్సిడీ 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ సంతకాలు కూడా పెట్టాం అధ్యక్ష. అధ్యక్ష, అదే మాదిరిగా అధ్యక్ష, రైతన్నలకు ప్రతి సంవత్సరం ఇటువంటి పరిస్థితి రాకూడదు అన్న ఉద్దేశంతో రైతన్నల కోసం ప్రకృతి వైపరీత్యాల నిధిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,000 కోట్ల రూపాయలు ఈ మేరకు మనం పెడితే కేంద్రం నుంచి కూడా మరో 2,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం వస్తుందని చెప్పి ఆశిస్తూ 2,000 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పెట్టాల్సిన నిధి ఏదైతే ఉంటుందో ప్రకృతి వైపరీత్య నిధిగా 2,000 కోట్ల రూపాయలు కూడా ఇదే బడ్జెట్ సమావేశంలోనే పెట్టి రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, రైతు తన పంటను అయిన కాడికి అమ్ముకుంటా ఉన్న దుస్థితి నుంచి తప్పించేందుకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి నుంచి రైతన్నను ఆదుకునేందుకు ఆ ప్రతి రైతన్నకు కూడా తోడుగా ఉండేందుకు రైతన్న కోసం ఈ బడ్జెట్ సమావేశాలలోనే రైతన్నల కోసం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ ఇదే బడ్జెట్ మీద ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష. ఏ రైతన్నా కూడా గిట్టుబాటు ధరలు రాక నష్టపోయే పరిస్థితి ఏ రైతులకు కూడా రానికుండా చేయడం కోసం మా ప్రభుత్వం అన్ని రకాలుగా కట్టుబడి ఉందని చెప్పడానికి గర్వపడతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గవర్నమెంట్ బడులు అధ్యక్ష, ఒకసారి వెళ్ళి గవర్నమెంట్ బడులు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి అధ్యక్ష. కారణం ఏంటంటే గత ప్రభుత్వం గవర్నమెంట్ బడులు గొప్పగా నడపాలి అన్న ఆరాటం ఏ రోజు లేదు. అదే గవర్నమెంట్ బడులకు సంబంధించి పుస్తకాలు ఇవ్వాల్సిన సమయంలో పుస్తకాలు అందం. పుస్తకాలు మామూలుగా స్కూల్ తెరిచేసరికి జూన్ 1వ వారం జూన్ 2వ వారం కన్నా ఖచ్చితంగా కనీసం అంటే స్కూల్ పుస్తకాలు వాళ్ళకి అందాలి. అటువంటిది సెప్టెంబర్ దాటినా కూడా స్కూల్ పుస్తకాలు అందని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు. మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి పిల్లలకు పెట్టే భోజనంలో సరుకులు కొనుగోలు చేసే బిల్లులు ఏకంగా 6 నెలల నుంచి 8 నెలల పాటు పెండింగ్ లో పెట్టిన పరిస్థితులు కూడా ఇవాళ చూస్తా ఉన్నాం. స్కూళ్ళు నడపడం కోసం అని చెప్పి ఆ స్కూల్ పిల్లలకు సంబంధించిన యూనిఫామ్లు ఇవ్వాలి అధ్యక్ష. 3 జతల బట్టలు, ఆ 3 జతల బట్టలు గత సంవత్సరంలో ఇవ్వాల్సిన బట్టలు కూడా పూర్తిగా ఇవ్వని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రంలో స్కూళ్లు నడుస్తా ఉన్నాయి అధ్యక్ష. స్కూళ్ళల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేసే పరిస్థితి ఉండదు. ఇటువంటి స్కూళ్ళల్లో కనీస వసతులు కూడా లేక
బాత్రూములు కూడా అన్యాయమైన పరిస్థితిలో, కనీసం బాత్రూములు కూడా పోలేని పరిస్థితిలో ఇవాళ స్కూళ్ళు ఉన్నాయి అధ్యక్ష. ఈ పూర్తిగా ఈ గవర్నమెంట్ బడిన రూపురేఖలను పూర్తిగా మార్చలేదా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా వాళ్ళు చెప్తా ఉన్నాం అధ్యక్ష. ప్రతి స్కూల్కు ఫోటోలు తీయమన్నాం అధ్యక్ష. ఈరోజు అధికారంలోకి వచ్చిన డే 1 ప్రతి స్కూల్ ఫోటోలు తిమ్మని చెప్పారు అధ్యక్ష. మొత్తం 40,000 స్కూళ్లు దాదాపుగా ఉన్నాయి అధ్యక్ష. అన్ని స్కూళ్ల ఫోటోలు తిమ్మని చెప్పాను అధ్యక్ష. తీసిన తర్వాత అధ్యక్ష 2 సంవత్సరాల్లోపే స్కూళ్ల ఫోటోలు ఇవాళ చూపిస్తున్నాము, 2 ఏళ్లలోపే మళ్ళీ స్కూళ్ల ఫోటోలు మళ్ళీ తిరిగి చూపిస్తాము, మార్చిన తర్వాత కూడా గర్వంగా కూడా ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ప్రతి స్కూల్లోనూ బాత్రూముల దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఏమేమి కావాలనో బాత్రూములు, నీళ్లు, ఫర్నిచర్లు, ఫ్యాన్లు, మొత్తం అన్ని ఏమేమి కావాలో అన్నీ కూడా సమకూరుస్తాం. స్కూళ్ళను పూర్తిగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళగా మారుస్తాం, తెలుగు కంపల్సరీ సబ్జెక్టుగా చేస్తాం, స్కూళ్ళను పూర్తిగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళగా చేసి గవర్నమెంట్ స్కూళ్ళు ఇవాళ నీరు గారిన పరిస్థితుల నుంచి ఏ నారాయణ స్కూళ్ళ కన్నా ఏమాత్రం కూడా తక్కువ లేకుండా విధంగా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించిన నాణ్యతను కూడా పెంచేందుకు ఇదే బడ్జెట్లోనే ఆ మేరకు నిధులు కూడా కేటాయిస్తూ నిర్ణయాలు కూడా తీసుకునే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. మధ్యాహ్న భోజనం పథకం ఈ బడ్జెట్ సమావేశాల్లోనే క్వాలిటీ మార్చి చూపిస్తామని కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ స్కూళ్లకు సంబంధించిన ప్రక్షాళన చేసే కార్యక్రమంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష. ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలోనూ పేదలకు 25% సీట్లు ఉచితంగా ఇవ్వాలి. ఈ 5 సంవత్సరాలలో ప్రైవేట్ స్కూళ్లకు పూర్తిగా గవర్నమెంట్ అమ్ముడుపోయే పరిస్థితి. ఏ ప్రైవేట్ స్కూళ్లలో కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను ఎన్ఫోర్స్ చేస్తూ 25% సీట్లను ప్రతి 25% సీట్లను పేదలకు ఇచ్చే కార్యక్రమం కనీసం ఏ ఒక్క స్కూల్లో కూడా జరగదు. అన్యాయమైన పరిస్థితిలో 5 సంవత్సరాలు జరిగింది. దీన్ని పూర్తిగా మార్చబోతా ఉన్నాము అని చెప్పి నేను రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమం చేయబోతా ఉన్నాము. ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను పూర్తిగా తీసుకొచ్చి ప్రతి ప్రైవేట్ స్కూల్లోనూ 25% పేదలకు ఉచితంగా సీట్లు ఇచ్చే కార్యక్రమం ఏదైతే రైట్ గా ఉందో, ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో వచ్చే వెసులుబాటు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వాడబోతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా స్కూల్స్ కు కాలేజీలకు సపరేట్ గా 2 ఫీజు రెగ్యులేటరీ అండ్ క్వాలిటీ మానిటరింగ్ కమిషన్స్ ను ఏర్పాటు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ప్రైవేట్ స్కూల్స్ లోనూ కాలేజెస్ లోనూ ఫీజులు తగ్గించి చదువుల భారం పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు ఏమాత్రం కూడా వాళ్ళకి భారం లేకుండా పూర్తిగా తగ్గించే కార్యక్రమం చేస్తూ ఫీజు రెగ్యులేటరీ అండ్ క్వాలిటీ మానిటరింగ్ కమిషన్స్ కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఈ అసెంబ్లీ సమావేశంలోనే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లోనే దానికి సంబంధించిన చట్టాలను కూడా తీసుకొస్తా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో చదువులకు సంబంధించిన పరిస్థితి ఎలా ఉందంటే అధ్యక్ష, 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాల మన రాష్ట్రంలో చదువు రాని వారి సంఖ్య ఎంత అని చూస్తే అక్షరాల 33% మంది మన వాళ్లకు చదువు రాని పరిస్థితి 2011 జనాభా లెక్కల ప్రకారం అధ్యక్ష. దేశ యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే దేశ యావరేజ్ 26%. అయితే మన రాష్ట్రానికి వచ్చేసరికి మన రాష్ట్రంలో చదువు రాని వారి సంఖ్య అక్షరాల 33% అధ్యక్ష. దీన్ని పూర్తిగా మార్చేసేందుకు మన రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలలో చదువు రాని వారి సంఖ్య ఎంత అనంటే అది 0కు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ అమ్మ ఒడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఈ బడ్జెట్లోనే దానికి నిధులు కూడా కేటాయించబోతా ఉన్నామని కూడా చెప్తూ జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే నాడున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ కార్యక్రమంగా చేసి అమ్మ ఒడి కింద తల్లులు ఎవరైతే పిల్లల్ని బడికి పంపిస్తారో ఆ ప్రతి తల్లికి జనవరి 26వ తారీఖున ఈ సంవత్సరానికి సంబంధించిన 15,000 రూపాయలు ఆ తల్లి చేతుల్లో పెట్టబోతా ఉన్నామని
తల్లి చేయాల్సిన కేవలం తన పిల్లలను బడికి పంపితే చాలు ఆ తల్లికి 15,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, 4 నెలల క్రితం వరకు అధ్యక్ష ఎన్నికలకు 4 సంవత్సరాల 10 నెలలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్నికలకు కేవలం 3-4 నెలల వరకు అధ్యక్ష ఏ అవ్వని అడిగినా ఏ తాతని అడిగినా అవ్వానికి పెన్షన్ ఎంత, తాతానికి పెన్షన్ ఎంత అని అడిగితే వాళ్ళు చెప్పే మాటలు 2 అధ్యక్ష. ఒకటి ఇలా చూపిస్తారు 1000 రూపాయలని, లేకపోతే అతను ఇచ్చేవాళ్ళు కాదు అని ఇలా చూపించేవారు అధ్యక్ష. ఎన్నికలకు 3 నెలల ముందు వరకు అధ్యక్ష 4 సంవత్సరాల 9 నెలలు 10 నెలల పాటు వాళ్ళ పెన్షన్ ఎంత అంటే ఇంత అని చెప్పి 1000 అని చెప్పి ఏలెత్తి చూపించేవాళ్ళు అధ్యక్ష. అటువంటి వాళ్ళ పెన్షన్ 1000 రూపాయలు ఎన్నికలకు 3 నెలల ముందు వరకు అధ్యక్ష 1000 రూపాయలున్న అటువంటి పెన్షన్ను అక్షరాల 2,250 రూపాయలు పెంచుతూ గవర్నమెంట్ తీసుకున్న మొట్టమొదటి డెసిషన్ అధ్యక్ష అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. అంతేకాదు అధ్యక్ష, మాట చెప్తాం, మాట ప్రకారం దీనిని 3,000 వరకు పెంచుకుంటూ పోతాం. ఈ 3,000 వరకు కూడా పెంచుకుంటూ పోయే కార్యక్రమం ప్రతి సంవత్సరం 250 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ పోయి ఆ ప్రతి అవ్వ ప్రతి తాతకు తోడుగా మేము ఉన్నాము అని చెప్పే కార్యక్రమం చేశాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, అదే మాదిరిగా అధ్యక్ష అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో, ఏదైతే ఎన్నికలప్పుడు చేస్తామని చెప్పి మేము మాట చెప్పామో ఆ ప్రతి మాటను కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తూ అంగన్వాడీలకు అధ్యక్ష ఎన్నికలు వచ్చేదాకా అంగన్వాడీలకు జీతాలు పెంచాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఏ రోజు రాలేదు. అటువంటి అంగన్వాడీలకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తాము అని చెప్పి ఎన్నికల నాటిచ్చిన మాటను పూర్తిగా నెరవేరుస్తూ ఆదేశాలు జారీ చేశాం. తెలంగాణ కన్నా అంగన్వాడీలకు 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇచ్చే కార్యక్రమానికి అంగన్వాడీలకు, హోంగార్డులకు ఇద్దరికీ కూడా ఆదేశాలు జారీ చేశాం జీతాలు పెంచుతూ. డ్వాక్రా యానిమేటర్లకు అధ్యక్ష చాలని జీతాలతో డ్వాక్రా యానిమేటర్లు బతుకుతా ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు మాటిచ్చాం. ఆ మాట చెప్పిన ప్రకారం 10,000 రూపాయలకు వాళ్ళ జీతాలకు పెంచుతూ ఆదేశాలు కూడా జారీ చేశాం అధ్యక్ష. ఎన్నికలప్పుడు మాటిచ్చాం అధ్యక్ష, చాలని జీతాలతో బతుకుతా ఉన్న ఆశా వర్కర్లకు తోడుగా ఉంటామని చెప్పి మాటిచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఆశా వర్కర్ల జీతాలు 10,000కు పెంచుతూ కూడా ఆదేశాలు జారీ చేశాం అధ్యక్ష. అధ్యక్ష, పారిశుద్ధ కార్మికుల అధ్యక్ష పారిశుద్ధ కార్మికులు చేసే పని మామూలుగా ఎవరూ కూడా చేయలేరు అధ్యక్ష. నిజంగా వాళ్ళకందరికీ మనం నిజంగా ఆ పారిశుద్ధ పనులు చేసే ఆ కార్మికులకు నిజంగా వాళ్ళ కాళ్ళు ముక్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు ఎవరూ కూడా చేయలేరు. అటువంటి వాళ్ళు జీతాలు పెంచమని చెప్పి అర్జించినా కూడా కనీసం పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష. పైగా వాళ్ళని తీసేసే కార్యక్రమం కూడా జరిగిన పరిస్థితులు చూశాం అధ్యక్ష. తీయద్దు అని చెప్పి వాళ్ళు మొరబెట్టుకుంటున్న పరిస్థితుల్లో కూడా ఏమాత్రం కనికరం లేని పరిస్థితుల్లో అవుట్సోర్సింగ్ పేరుతో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లకు దోచిపెట్టే పరిస్థితిని మనమంతా కూడా చూస్తా ఉన్నాం అధ్యక్ష. దానిని మారుస్తూ ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట ప్రకారం పారిశుద్ధ కార్మికులకు ఎవరైతే పారిశుద్ధ కార్మికులు మేలు చేసే దిశగా పారిశుద్ధ కార్మికులకు మేలు చేసే దిశగా వాళ్ళ జీతాలను 18,000కు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వారికి తోడుగా ఉండండి అధ్యక్ష. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తూ ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తామని చెప్పి మాట చెప్పాం. విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా గర్వంగా కూడా ఇదే శాసనసభ ద్వారా చెప్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్లో ఉన్నారో వారిని వీలైనంత మందిని రెగ్యులైజ్ చేస్తాము అని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పాం. ఆ చెప్పిన మాట ప్రకారం వాళ్ళ క్వాలిఫికేషన్లను వాళ్ళ సర్వీసును ఈ రెండింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ వీలైనంత మందిని రెగ్యులరైజ్ చేసేందుకు మంత్రులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అధ్యక్ష. అదే మాదిరిగానే అధ్యక్ష అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న వారి జీతాలు ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష అవుట్సోర్సింగ్ అనే పేరు చెప్పి ఇచ్చే జీతాలేమో తక్కువ,
కానీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్కి ఏమో విపరీతమైన మేలు జరుగుతూ ఉన్నాయి. ఏ స్థాయిలో ఈ మేలు జరుగుతూ ఉన్నాయని అంటే అధ్యక్ష, నేను వేరే చెప్పాల్సిన పనుల బహుశా అందరికీ కూడా తెలిసింటే అధ్యక్ష, చివరికి ఎలక్ట్రిసిటీ మీటర్ల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకునే కార్యక్రమం అధ్యక్ష ఏదైతే అవుట్సోర్సింగ్కి ఇచ్చినారో, వీళ్ళు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్కి ఇచ్చేది 400 రూపాయలు ఒక మీటర్కు డబ్బులు కలెక్ట్ చేసుకునేదానికి. వాళ్ళు ఎంప్లాయీకి ఎంత ఇస్తా ఉన్నారు అని అంటే రూపాయన్నర. మిగిలినంతా వాళ్ళెంత పెద్దలెంత. ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తా ఉన్నాం అధ్యక్ష. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా తీసేయమని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. ఆ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న ఎంప్లాయీస్కి ఏవైతే ఉన్నారో వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళ జీతాలు పెంచే దిశగా వీళ్ళు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ని ఎవరినైతే తీసుకొస్తారో వాళ్ళు నో ప్రాఫిట్ మోటో కిందనే వచ్చేట్టుగానే చర్యలు తీసుకుని గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో నేరుగా అది ఎంప్లాయీకి చెందినట్టుగా ఎంప్లాయీ జీతాలు పెరిగేట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశామని చెప్పి కూడా చెప్పడానికి కనపడతా ఉన్నాం. అదే మాదిరిగా అధ్యక్ష, ప్రభుత్వం వచ్చిన 20 రోజుల్లోనే అధ్యక్ష వైద్యం ఖర్చు 1000 దాటితే నెలకు జీతం 40,000 వచ్చే వాళ్ళకు కూడా, అంటే సంవత్సరానికి 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది రివ్యూ తీసుకుంటే నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించిన బకాయిలు ఇంకా 400 కోట్ల పైగా ఇంకా బకాయిలు ఉన్నాయని చెప్పి లెక్కలు తేలుతా ఉన్నాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా వీళ్ళు కనీసం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వని కారణంగా, నెలల తరబడి పెండింగ్ పెట్టిన కారణంగా ఆరోగ్యశ్రీ సేవలు కూడా సరిగ్గా ఉందని పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. 108 అనే నెంబర్ పరిస్థితి చూస్తే ఇవాళ ఏమిటి పరిస్థితి అని అంటే అధ్యక్ష, 660 మండలాలలో ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ ఉండి 20 నిమిషాల్లోనే రెస్పాన్స్ టైం ఉండి ఏ ఒక్కరికి ఏది బాగోలేకపోయినా కూడా 20 నిమిషాల్లోనే అంబులెన్స్ అక్కడికి వెళ్లి సేవలు అందించాల్సిన అటువంటి 108 అనే అంబులెన్స్ పరిస్థితి ఇవాళ చూస్తే అక్షరాల ఆ అంబులెన్స్ ఆ పరిస్థితిలోకి తీసుకొని రావడం కోసం అక్షరాల 350 కొత్త అంబులెన్స్ కొంటే తప్పనిచ్చి ఆ పరిస్థితి రాదు అని చెప్పి లెక్కలు తేల్చిన నేపథ్యంలో మొత్తం 350 కొనుగోలు చేయమని చెప్పి కూడా అదే రకంగా అధ్యక్ష 104 అన్న నెంబర్ అధ్యక్ష, ఆ అంబులెన్సులు ఎన్నున్నాయని చూస్తే ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి. అక్షరాల ప్రతి మండలానికి మరొక 104 అంబులెన్స్ అనేది పూర్తిగా తీసుకురమ్మని చెప్పి అక్షరాల 650 అంబులెన్సులు కొనుగోలు చేసేదానికి కూడా ఆదేశాలు జారీ చేసిందని అధ్యక్ష. ఇదొకటే కాదు అధ్యక్ష, వైద్యం అన్నది మెరుగుపడాలని 1000 రూపాయలు వైద్యం ఖర్చు దాటితే చాలు, ఆ వైద్యం ఖర్చు ఏ పేదవాళ్ళు ఎత్తినా కూడా పడకూడదు అనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందడుగులు వేస్తా ఉంది. మెడికల్ అడ్వైజరీ కమిటీ అని చెప్పి ఒక మెడికల్ అడ్వైజరీ కమిటీని వేశాం. నిపుణులతో కూడిన డాక్టర్లను సభ్యులుగా చేర్చాం. వాళ్లకు 2 నెలల పాటు టైం ఇచ్చాం. ఆ 2 నెలల్లో వాళ్ళని అడిగాం, ప్రతి జిల్లాలోనూ కనీసం 4-5 జిల్లాలో పేరుగాంచిన డాక్టర్లతో కూడా మాట్లాడండి. వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ ఆరోగ్యశ్రీ పాలసీని, ఈ వైద్యం ఉన్న పాలసీని ఎలా మార్చగలుగుతాం, ఎలా మారుస్తే ఏమేం చేయగలిగితే ప్రజలకు ఇంకా మంచి చేయగలుగుతామని చెప్పి ఒక రిపోర్ట్ ఇమ్మని చెప్పాం. వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే సిఫార్సులు చేస్తారో ఆ సిఫార్సులకు అనుకూలంగా ఈ ఆరోగ్యశ్రీ వైద్యం మళ్ళీ దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా చేస్తామని చెప్పడానికి ఏమాత్రం చెప్తామని అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, దేశంలో అధ్యక్ష ఎక్కడా కూడా ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా అధ్యక్ష ఇదే సంవత్సరం ఉగాది నాటికి వచ్చేసరికి అధ్యక్ష, ఇదే సంవత్సరం ఉగాది నాటికి వచ్చేసరికి అధ్యక్ష అక్షరాల 25 లక్షల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం అధ్యక్ష. ఇదే సంవత్సరం ఉగాది నాటికి అధ్యక్ష బడ్జెట్లో ఆ మేరకు ఏ మేరకు నిధులు అవసరమో అది వర్కౌట్ చేస్తా ఉన్నారు. ఆ నిధులు పూర్తిగా కేటాయిస్తాం. ఉగాది నాడును మళ్ళీ ఒక పండగగా చేస్తాము. చేసిన తర్వాత ప్రతి గ్రామంలోనూ ఇళ్ల స్థలాలు ఎంతైతే కావాలో, ఆ ఇళ్ల స్థలాలు ఎంతైతే కావాలో
ప్రతి గ్రామంలోని వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు అక్కడే రిజిస్ట్రేషన్ చేసి ఉగాది నాటిన పూర్తిగా మహిళల పేరుతో అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి ఈ సంవత్సరమే శ్రీకారం చుడుతున్నామని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన వెంటనే అధ్యక్ష, ఎన్నికల్లో మాట చెప్పిన మేరకు మాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు అక్షరాల 1150 కోట్ల రూపాయల అధ్యక్ష వాళ్ళకు కేటాయిస్తూ సమావేశంలోనే నిధులు మంజూరుకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అక్షరాల 9 లక్షల మంది గవర్నమెంట్ లెక్కల ప్రకారం అధ్యక్ష 9 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఇది మేలు చేస్తుందన్నది తెలుస్తా ఉన్న విషయం అధ్యక్ష. అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష అక్టోబర్ 2వ తారీఖున అధ్యక్ష గాంధీ జయంతి నాడు అధ్యక్ష గ్రామ సచివాలయాలను ప్రారంభించేందుకు అడుగులు వేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈ వ్యవస్థలోకి మార్పు రావాలి అనంటే గ్రామ సెక్రటేరియట్లు గ్రామ వాలంటీర్స్ ఈ 2 వ్యవస్థలను తీసుకొని వచ్చి ఈ వ్యవస్థలోకి పూర్తిగా మార్పు ప్రక్షాళన తీసుకొచ్చి దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో ఆ ప్రతి లబ్ధిదారుడికి మేలు జరగాలి. ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో ఆ ప్రతి లబ్ధిదారుడికి కూడా మంచి జరగాలి. ఆ లబ్ధిదారుడికి ఏ ఒక్కరూ కూడా లంచాలు తీసుకునే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఈ దిశగా అడుగులు వేస్తూ గ్రామ సెక్రటేరియట్కు అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి నాడున అక్షరాల ప్రతి గ్రామంలో 10 మందికి ఉద్యోగాలు ఇస్తూ గ్రామ సెక్రటేరియట్ను లాంచ్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష అని గర్వంగా కూడా చెప్తా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష ఆగస్టు 15 నుంచి గ్రామ వాలంటీర్లుగా ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున అక్షరాల దాదాపుగా 4 లక్షల మందికి 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి వారందరినీ గ్రామ వాలంటీర్లుగా కూడా నియమించడం జరుగుతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఎక్కడా కూడా అధ్యక్ష పక్షపాతం కానీ ఎక్కడా కూడా అధ్యక్ష అవినీతి అన్నది కానీ ఎక్కడా కూడా లేకుండా ప్రతి ప్రభుత్వ పథకం కూడా డోర్ డెలివరీ చేయబోతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా కూడా నేను వాళ్ళు చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఈ గ్రామ వాలంటీర్లకు 5,000 రూపాయలు ఎందుకు ఇస్తా ఉన్నామో తెలుసా అధ్యక్ష? ఈ గ్రామ వాలంటీర్లకు 5,000 రూపాయలు ఎందుకు ఇస్తా ఉన్నామనంటే వాళ్ళు కరప్ట్ కాకుండా ఉండేందుకే 5,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉన్నాం అధ్యక్ష గౌరవ వేతనం. అధ్యక్ష వీళ్ళు చేయాల్సింది ప్రతి గవర్నమెంట్ పథకం డోర్ డెలివరీ చేసే కార్యక్రమం అధ్యక్ష. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అధ్యక్ష ఇవాళ చూస్తా ఉన్నాం అధ్యక్ష బియ్యం పరిస్థితి. బియ్యం ఇవాళ ప్రజలకు మనం సప్లై చేసే బియ్యం ఏదైతే ఉందో అది కనీసం తినాలంటే కూడా ప్రజలు తినే పరిస్థితిలో కూడా లేరు. అదే బియ్యాన్ని రూపాయికి మనం ఇస్తాం, 7 రూపాయలకు వాళ్ళ డీలర్లకు మళ్ళీ తిరిగి అమ్ముతా ఉన్నారు. మళ్ళీ అదే బియ్యం మళ్ళీ రైస్ మిల్లులకు వస్తా ఉంది, మళ్ళీ అదే బియ్యం మనం కొనుగోలు చేస్తా ఉన్నాం. ఈ పరిస్థితులు కూడా పూర్తిగా మారుస్తున్నాం అధ్యక్ష. ఏ బియ్యం అయితే మనం తినగలుగుతామో, ఏ బియ్యం అయితే మనం కన్జ్యూమ్ చేయగలుగుతామో ఆ బియ్యాన్ని ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశాం. ఆ బియ్యం క్వాలిటీని మారుస్తూ ఉన్నాం. ఆ బియ్యాన్ని పూర్తిగా ఫిల్టర్ చేస్తా ఉన్నాం, స్క్రీనింగ్ చేస్తా ఉన్నాం. చేసి అదే బియ్యాన్ని నీట్గా ప్యాక్ చేసి 5 కేజీల ప్యాకెట్లు, 10 కేజీల ప్యాకెట్లు, 15 కేజీల ప్యాకెట్లుగా దాన్ని ప్యాక్ చేసి ఆ బియ్యం క్వాలిటీని పెంచి దాన్ని ప్యాక్ చేసి డోర్ డెలివరీకి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అధ్యక్ష. అధ్యక్ష ఏ ఒక్కరికి కూడా 7 ముద్దలు పడ్డం లేదనో, ఇంకొకటి పడ్డం లేదనో అని చెప్పు ఏ ఒక్కరికి కూడా వాళ్ళకు రావాల్సింది ఏ ఒక్కరికి కూడా జరగకోకుండా పోయే పరిస్థితిని కూడా పూర్తిగా తెరమరుగు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రతి ఒక్కరి దగ్గరికి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు. ఎవరైనా 7 ముద్దలన్నా కానీ పడకపోతే వాళ్ళ వీడియో స్క్రీనింగ్ తీసుకోమని చెప్పినాం. కానీ లబ్ధిదారులకు మాత్రం మంచి జరగాలి, ఖచ్చితంగా డెలివరీ జరగాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం అధ్యక్ష. అధ్యక్ష ప్రతి ప్రభుత్వ పథకం అధ్యక్ష బియ్యం దగ్గర నుంచి పెన్షన్లు, రేపొద్దున రాబోయే రోజుల్లో మనం చేసే ప్రతి ప్రభుత్వ పథకం అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇటువంటి ప్రతి ప్రభుత్వ పథకం కూడా నేరుగా డోర్ డెలివరీ చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది చేసేటప్పుడు
వెరీ క్లియర్గా ఆదేశాలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా అవినీతి జరగకూడదు అని చెప్పి, ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పి క్లియర్ కట్గా ఆదేశాలు ఇస్తా ఉన్నాం. ఎక్కడైనా ఎవరికైనా అర్హత ఉండి కూడా ఎవరికైనా రాలేకపోతే, లేకపోతే గ్రామ వాలంటీర్ ఎవరైనా కూడా అవినీతి చేశాడు అని చెప్పి ఎవరికైనా అంటే నేరుగా సీఎం ఆఫీస్కే ఫోన్ చేసి కాల్ సెంటర్ని నేరుగా సీఎం ఆఫీస్లోనే పెట్టించమని చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరికైనా కూడా అన్యాయం జరిగింది అని చెప్పి ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే ఆ గ్రామ వాలంటీర్ని తీసేస్తాము అని చెప్పి కూడా గర్వంగా కూడా నేను వారి ఉద్దేశం కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇదే మాదిరిగానే అధ్యక్ష, ఇది ఇచ్చేటప్పుడు ఆదేశాలు కూడా జారీ చేస్తా ఉన్నాం. కులం చూడకూడదు, మతం చూడకూడదు, ప్రాంతం చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు కూడా చూడకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎన్నికలు అయ్యేదాకానే వేరే పార్టీ ఈ పార్టీ, ఎన్నికలు అయిపోయా ఇక అందరూ మనవాడు అని చెప్పి అనుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఎన్నికల్లో మాట చెప్పాం అధ్యక్ష. ఎన్నికల్లో మాట చెప్పిన ప్రకారం ఉద్యోగస్తులకు హామీ ఇస్తూ ఐఆర్ను 27% మీకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఐఆర్ను 27% పెంచుతూ ఆదేశాలు కూడా జారీ చేస్తాం అధ్యక్ష. జూలై 1వ తారీఖు నుంచి అమలవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మాట చెప్పాం ఎన్నికలప్పుడు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట చెప్పాం. సిపిఎస్ను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తూ ఏకంగా కమిటీలు కూడా ఏర్పాటు చేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సిపిఎస్ రద్దు చేస్తున్నామని చెప్పి గర్వంగా కొట్టేస్తా ఉంటాను అధ్యక్ష. నవరత్నాలు అమలు అధ్యక్ష మా ప్రభుత్వ ఎజెండా అధ్యక్ష. ఇదే మా ప్రభుత్వానికి ఇంతకు ముందే చెప్పా, భగవద్గీతని, ఖురాన్ అని, బైబిల్ అని ఇంతకు ముందే చెప్పా అధ్యక్ష. ఇదే మాటను నిలబెట్టుకుంటూ పరిపాలన ప్రారంభించాం అధ్యక్ష. గర్వంగా కాదు అధ్యక్ష, వినమ్రంగా ఒక్క విషయం చెప్తున్నా అధ్యక్ష. 3 వారాలు తిరక్కమునిపే మేనిఫెస్టోలోని 3 అంతలు వాగ్దానాలకు అమలుకు రంగం సిద్ధం చేశాం. ఈ ప్రభుత్వానికి మాకు ఒక్క ఓటు వేయని ప్రజలు కూడా ఇక నిండు మనసుతో దీవించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ మరోసారి చెప్తా ఉన్నా అధ్యక్ష, సంక్షేమ పథకాల అమల్లో కులం చూడం, మతం చూడం, ప్రాంతాలు చూడం, పార్టీలు చూడం, రాజకీయాలు కూడా చూడమని చెప్పి మరొకసారి నేను ఇదే సభ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎంచి చూడగా మనుషులందున మంచి చెడులు 2 కులములు అధ్యక్ష. మహాకవి గారు చెప్పారు, మంచిని పెంచుతూ చెడును అంటే అవినీతిని, అన్యాయాన్ని ఎవరు చేసినా ఎంతటి వారైనా కూడా సహించేది ఉండదు అని చెప్పి మళ్ళీ మరొకసారి సభలో చివరిగా అధ్యక్ష మరో విషయం అధ్యక్ష. ఈ రాష్ట్ర విభజన ఎలా జరిగిందో, ఎవరు చేశారో అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఆ తర్వాత కొత్త రాష్ట్రాన్ని నేనైతే అభివృద్ధి చేస్తాను అని చెప్పిన వారు గత 5 ఏళ్లుగా ఏం చేశారో కూడా ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష. 2014లో మన రాష్ట్రానికి తగిలిన గాయాల అధ్యక్ష గత 5 ఏళ్లుగా మానకపోగా ఆ గాయాల నుంచి గత పాలకుల అధ్యక్ష రక్తం పిండిన పరిస్థితులు కూడా మనం అంతా గమనించాం అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఆస్తులు పోయి అప్పులు పెరిగాయి. రైతు రాష్ట్రం సర్వనాశనం అయిపోయిన పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష. రంగాల వారీగా మనం ఎక్కడ ఉన్నాం, ఆర్థిక పరిస్థితి, అవినీతి కోణం, వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం, చదువులు, ఉద్యోగాలు, నీటి ప్రాజెక్టులు, ఇలా ప్రధానంగా 10 అంశాలు తీసుకుంటే రాష్ట్రం ఏ రకంగా వెనకబాటుకు, అన్యాయాలకు గురైందన్న వాస్తవ పత్రాల రూపంలో త్వరలోనే ప్రజల ముందుకే ఉంచుతాం అధ్యక్ష. ఇందులో రాజకీయంగా కక్ష సాధింపులు ఎక్కడా లేవు అధ్యక్ష. అవినీతి చేసిన వారికి మాత్రం అధ్యక్ష
ఖచ్చితంగా శిక్షలు తప్పవు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అధ్యక్ష అధ్యక్ష పేదలుగా ఉండడానికి వీల్లేదు అధ్యక్ష. చదువుకునే శక్తి లేని పిల్లలు చదువుకునే శక్తి లేని పిల్లలంటూ ఉండడానికి కూడా వీల్లేదు అధ్యక్ష. స్వాతంత్ర్యం వచ్చిన 72 సంవత్సరాల తర్వాత కూడా కొన్ని సామాజిక వర్గాలకు సమానత్వం అందని ద్రాక్షగా మిగలడానికి కూడా వీల్లేదు అధ్యక్ష. నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను. సహకరించని ప్రతిపక్షాలను, మీడియాను, కొంతమంది ఎన్నో మీడియా కూడా ఉన్నారు కాబట్టి మీ ద్వారా వాళ్ళని కూడా అభ్యర్థిస్తా ఉన్నాను అధ్యక్ష. సహకరించకపోయినా నా అడుగులు ముందుకే అది స్పష్టం చేస్తా ఉన్నాను. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. Please sit down. Please sit down. Please. Where was the stand here? Please sit down. Members, please sit down. Government resolution